దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకును కలుగును గాక. 2026 మార్చి నెల 23వ తేదీ నేటి అనుదిన ధ్యానం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభువు మనకి ఏదైతే అనుగ్రహించాడో దాని విషయంలో స్థిరముగా ఉండాలి అని, మరలా వెనక్కి వెళ్లే స్థితి ఉండకూడదు అని, క్రీస్తులో కలిగిన ఆ స్థిరమైనటువంటి స్వభావమును స్వతంత్రించుకోవాలని దైవజనుడి ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో మనకి కలిగినటువంటి ఓ గొప్ప విడుదల దాస్యమైనటువంటి కాడి నుండి కలిగింది. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ప్రతి వ్యక్తి కూడా పాపమనే దాస్య కిందకి వచ్చేశాడు. వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపిస్తే మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారే వచ్చారు. మనల్ని ఈ పాపపు దాస్యత్వపు కాడి నుండి విడిపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రీస్తుని బట్టి స్వతంత్రమును కలిగి ఉన్నాము. అందుకే చాలా మంది మరలా ప్రభువును తెలుసుకొని లోక సంబంధమైన దాస్యత్వపు జీవితంలోనికి వెళ్తున్నారు. అలాగే వెళ్ళదు, అది మీకు ప్రయోజనం కాదు అంటున్నారు. ఈ గలతీలో ఉన్న సంఘంలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఏంటి అనంటే, శరీర సంబంధమైనటువంటి సున్నతి. ఈ సున్నతి గురించి వాళ్ళలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అదేమనంటే, ఖచ్చితంగా అందరూ కూడా సున్నతి పొందాలి అని. సున్నతి అనేది పాత నిబంధన ధర్మశాస్త్రముతో కూడుకున్నదై ఉంది. కొత్త నిబంధనలో క్రీస్తుని కలిగిన వారు శరీర సంబంధమైన సున్నతి తీసుకోవలసిన పని ఏమీ లేదు. అందుకే అంటున్నారు, శరీర సంబంధమైన ఈ సున్నతి అవసరం లేదు. ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారా మీరు? ఇంకా ధర్మశాస్త్రము నెరవేర్చబడి కొట్టివేయబడి ఉంటుండగా ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటిస్తున్నారు అని నొక్కి ఒక్కనిస్తూ, ఒకవేళ మీరు ఆల్రెడీ సున్నతి చేసుకుని ఉంటే అలాగే ఉండండి, ఇంకా సున్నతి చేసుకోకపోతే చేసుకోకండి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన సున్నతి అవసరం లేదు అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధంగా మనము విశ్వాసం కలిగిన వారముగా, ఆ విశ్వాసం ద్వారా నీతి కలుగునట్లుగా, నిరీక్షణ మన జీవితంలో నెరవేర్చబడగలిగినట్లుగా ఆత్మ ద్వారా మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడను మనము సొంతం చేసుకుని ఆ రాకడలో ఎత్తబడే ధన్యులుగా మార్చబడబోతున్నాం. అందుకనే క్రీస్తుని వెంబడించుచున్న మనమందరం కూడా ఈ దైవ భక్తితో కూడుకున్న దేవుని ప్రేమలో మనము సాగిపోతూ ఉన్నాం. ఇది విశ్వాస సంబంధమైనదే కానీ శరీర సంబంధమైనది కాదు. ఈ సున్నతి అనేది యూదా మత ప్రజలు ఆచరించేది. అందువలన వారు మోసే ధర్మశాస్త్రం అంతటిని పాటించటం వల్ల అవసరం ఏర్పడుతుందని వారు భావించారు. ఇంతకు ముందు 3వ అధ్యాయం 10, 11, 12 వచనంలో తెలియజేసినట్లుగా దీని వలన శాపమే కానీ దీవెనేమీ కలగదని పౌలు గారు మాట్లాడుతున్నారు. పతనమైపోయినా ముగించబడినటువంటి ఆ సున్నతి మరలా కలిగి ఉండడం అనేది సరి అయిన విధానము కాదని, ఇప్పుడు నీతి న్యాయములతో కూడుకున్న ప్రభు కొరకు ఎదురు చూసే మనసు కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు.
సున్నతి వలన ఏమీ లేదు, సున్నతి కాకపోవడం వల్ల ఏమీ లేదు, కానీ మనం దేవుని ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యము. ఇంతకు ముందు ఈ కొరింథీ సంఘం గాని, గలతీ సంఘం గాని దేవుల్లో చక్కగా సాగిపోతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు సత్యాన్ని పెడచెవిన పెట్టి సత్యాన్ని అడ్డగించేటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకు అని అంటే, కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి వారికి బోధించిన బోధ పౌలు గారికి బాగా తెలుసు. వాళ్ళు సంఘాన్ని చెరిపారు. సంఘాన్ని చెడగొట్టే విధానంలో చాలా వంతు ప్రయత్నాలు చేశారు. అటు విధంగానే గలతీ సంఘంలో కూడా కొంతమంది చొరబడ్డారు, గొర్రెల మధ్యలో తోడేళ్లు లాగా. వాళ్ళేమో ఈ శరీర సంబంధమైన కార్యం చేయాలి అంటారు. అవసరం లేదురా బాబు అని పౌలు గారు దాన్ని వివరించి చెబుతున్నాడు. కొంచెం పిండి పులిసిందైతే మిగిలిన పిండి అంతటినీ అది పులయబెట్టేస్తుంది కదా. అలాగే మీలో కొంతమంది వేరే అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అవి ప్రభువులో నమ్మకం కలిగినవిగా కాదు. మీ హృదయాల్ని కలవరపరుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మీ హృదయాలు కలవరపడనీయొద్దు అని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివితే అక్కడ అబద్ధమైనటువంటి ఉద్దేశమే ఆ సంఘం మీద మొత్తం ప్రభావం చూపించినట్లుగా క్రైస్తవ శాఖ మొత్తం నాశనం అయిపోవడానికి కారణమైన పరిస్థితులు దారి తీయటానికై చాలా మంది ప్రయత్నం చేసినట్లు కనబడుతుంది. అందుకనే సున్నతి పొందాలని ఒకవేళ నేను ఇంకా ప్రకటిస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఎందుకు ఇంకా హింసలకు గురవుతున్నాను? ఆ పరీక్షల్లో సిలువను గూర్చిన త్రొట్టుబాటు కారణం లేకుండా పోతుంది కదా. నేను ఇంకెందుకు క్రీస్తుని సువార్తను ప్రకటిస్తున్నాను? ఆ సున్నతి కలిగిన విధానం ఉంటే నన్ను ఎవడు కొట్టడుగా, నన్ను ఎవడు ఏమండు కదా, నేను ఎందుకు బాధలు పడుతున్నాను? అది వద్దనే కదా నేను చెప్తున్నాను. ప్రభు ఉద్దేశం అదే కదా. అది సున్నతే చేసుకోవాలి. ఆ యోధా సంబంధమైన మత సంబంధమైన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నియమాలు పాటించాలి అని అనుకుంటే నన్ను ఎందుకు కొడతారు జనాలు? అది సత్యం కాదు, అసత్యంలో ఉన్నారు, సర్వసత్యం యేసుక్రీస్తే, రండి అని నేను చెప్తున్నాను కాబట్టి ఇలాంటి తన్నులు తింటున్నాను కదా. ఇంకా మీకు అర్థమైపోతే ఏంటి? ఒకవేళ కనుక అదే ఉద్దేశం నాకుంటే మిమ్మల్ని కలవర పెట్టే పరిస్థితికి వచ్చేసాను, మిమ్మల్ని గందరగోళం చేసేసే పరిస్థితికి వచ్చేసాను, లేనిపోని బోధ చేసి మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్ళిపోదును. కానీ దేవుడు నన్ను అందుకు పిలవలేదు. దేవుడు మిమ్మల్ని అందుకు పిలవలేదు. మనల్ని పిలిచిన విధానం ఏంటంటే ఈ దాస్యం అనే కాడి నుండి విడుదల కొరకు పిలిచాడు ఆయన. శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు కాక క్రీస్తు కొరకు బ్రతకాలని, నీతివంతమైన బ్రతుకు బ్రతకాలని, దైవికమైన ప్రేమను కలిగి ఒకరికొకరు దేవుని పరిచయలో సాగాలని ఉద్దేశం చేత మనల్ని పిలిచాడు ఆయన. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే మాటతో చెప్పొచ్చు, ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒకరినొకరు గొడవలు ఆడుకుంటూ, ఒకరు కరుచుకుంటూ, ఒకరి మీద ఒకరు లేనిపోని మాటలు చెప్పుకుంటూ, ఒకరినొకరు మింగేస్తున్నట్లుగా ఒకరి పట్ల ఒకరు ఇలాంటి ధ్వంసం చేసేటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. జాగ్రత్త. క్రీస్తు ప్రేమను వెల్లడి చేస్తున్న కారణం ఏంటి అంటే ఒకరినొకరు దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి అని. దేవుని ఆత్మకు లోబడగలిగితే శరీర సంబంధంగా కలిగినటువంటి కోరికలను, ఇచ్చలు మనం నెరవేర్చము. శరీరం ఏదైతే కోరుతుందో దాన్ని మనం చేయకూడదు.
శరీర సంబంధంగా ఏ కోరికలు కలుగుతున్నాయో ఆత్మ సంబంధంగా దేవుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఆత్మ ఏదైతే కోరుతుందో అవి శరీరానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పరస్పరం ఎప్పుడు కూడా అవి గొడవాడుకుంటూ వైరంతో ఉంటాయి. అందుకనే శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ పర సంబంధమైన వాటిని ఆలోచన చేస్తే శరీరం భూ సంబంధమైన వాటిని ఆశిస్తుంది. మరి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివా, పరలోక సంబంధమైన వ్యక్తివా? మీరేం చేయాలని ఇష్టపడుతున్నారో, ఏం చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నారో అది మీరు చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అని అంటే దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధానంలోనికి ఎందుకు వెళ్తారు? మీరు శరీర క్రియలు ఇంకా అనుసరించే వాళ్ళుగా కొద్దిమంది ఉన్నారు. మీరు క్రీస్తు కాడి కిందకు వచ్చేస్తే ఈ కాడి సులువుగాను తేలికగాను ఉంటదట. మత్తయి సువార్త 11:29 ప్రభు చెప్తారు, నా కాడి తేలికైనది అని. ఆ తేలికైన కాడి కిందకి మనం వస్తాం. ఆ కాడిని మన భుజాల మీద మోస్తే బరువు భారంగా అనిపించదు. కానీ ధర్మశాస్త్రం ఎలాంటిది? బహు బరువైనది. అది చేయడం చాలా కష్టమైన పని. అందుకని శరీర సంబంధమైన క్రియలకు అది కారణమైంది గనుక వాటిని విడిచిపెట్టి మీరు బ్రతకండి అంటున్నారు. శరీర సంబంధమైన క్రియలు ఏంటట? వ్యభిచారం. వివాహమైన భార్య భర్తలు ఉన్నా చేసేటువంటి పనిని వ్యభిచారం అంటారు. అది చేయొద్దు, అది శరీర క్రియ అని చెప్తున్నాడు. తర్వాత జారత్వం. వివాహానికి ముందే శరీర కోరికలను నెరవేర్చుకోవడాన్ని జారత్వం అంటారు. కల్మషం. బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉండేటువంటి పరిస్థితులు. కామ వికారం అంటే ఎప్పుడు కామం సంబంధించిన కోరికలతో రేగడం, మాట్లాడడం. విగ్రహ పూజ అనగా అందరికీ తెలుసు, విగ్రహాలని పూజించడం, ఆరాధించడం. మంత్రప్రయోగం. అవి కొంతమంది కలిగి ఉన్నటువంటి చెడుపు కానీ, చెల్లంగి కానీ, ఇంకా ఇలాంటివి కలిగి ఉన్నారు. అవి మంత్రాలు ప్రయోగించేవి. అవి మనం చేయకూడదు. ద్వేషం. ఇతరులను ద్వేషించే స్వభావం మనం ఉండకూడదు. కలహాలు. ఇతరులతో గొడవలాడే విధానాలు ఉండకూడదు. ఈర్ష్యలు. ఒకరిని చూస్తే ఒకరు తట్టుకోలేనటువంటి భావోద్రేకాలు అవి ఉండటానికి వీల్లేదు. కోపోద్రేకం అనగా లోపల పంటి నిండా బిగించి మాట్లాడుతూ ఉంటారు. కక్షలు. ఎప్పుడోకప్పుడు వీళ్ళని చంపేస్తాం, ఎప్పుడోకప్పుడు వీళ్ళని నాశనం చేస్తాం, దొరక్కబోతారా నాకు అని లోపల మనసులు అలా పెట్టుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బతీసే గుణం అది. భేదాలు. నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ సంగతి వేరు, నా సంగతి వేరని మాట్లాడుతూ ఉంటారే. సంఘంలో కూడా ఇలాగ ఉంటాయి వాళ్ళు శరీర సంబంధమైన మనుషులు. తప్పుడు బోధలు. ఈరోజు ఎన్నెన్నో తప్పుడు బోధలు వచ్చాయి. క్రీస్తుకు వ్యతిరేకంగానే చాలా బోధలు వచ్చేసాయి. ఆ తప్పుడు బోధలు కూడా శరీర సంబంధమైన క్రియలు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అసూయ. వీళ్ళు ఎదటోళ్ళకి మేలు జరిగితే, ఎదటోళ్ళు క్షేమం ఉంటే, ఎదటోళ్ళు చక్కగా ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేని గుణం. హత్యలు. ఎదుటి వాళ్ళని మాటలతో హత్య చేస్తారు. కొంతమంది శరీరాన్నే చంపేస్తారు. తాగుబోతానమాట. చాలా మంది ఈ రోజున పొగ త్రాగుతున్నారు, మద్యం తాగుతున్నారు. ఒక కుమారుడు మా ఇంటి దగ్గర నుంచి అలా వెళ్ళిపోతుంటే నేను ఏం చేస్తున్నాడు ఈ కుర్రాడు, ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నాను. గమనిస్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర ఆడు పొగ తాగుతున్నాడు. నేను ఆడు చూశాను. నన్ను చూడగానే ఆ పొగ మింగేసాడు. ఇప్పుడు ఏమంటే బాగోదులే అని ఊరుకున్నాను. నన్ను చూసుకుని పోయాడు. మరుసటి రోజు వచ్చాడు మళ్ళీ సేమ్ అలాగే. ఆ తర్వాత అన్నాను, బాబు ఏం చదువుతున్నావు అన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి అన్నాడు. నా కొడుకులు అంటాడు నువ్వు? మా కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఓ మాట నాయనా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం చేస్తున్నానండి నేను అన్నాడు. ఏం లేదు నాయనా, నిన్ను చూశాను నిన్న
సిగరెట్ కాలుస్తున్నావు తప్పమ్మా, ఆరోగ్యం పాడైపోద్దంటే, మా అమ్మ వల్ల నాకు అలవాటు అయిపోయిందండి అంటున్నాడు. వాళ్ళ అమ్మ వల్ల ఎందుకు అలవాటు అయిపోద్ది? వాళ్ళ అమ్మ ఏమంటే మాత్రం వీడు సిగరెట్ అలవాటు చేసేసుకుంటాడా? ఇది నీకు మంచిది కాదు, నీ భవిష్యత్తుకు మంచిది కాదు, సిగరెట్ కాల్చొద్దు అని చెప్పాను. అప్పటి నుంచి చూస్తున్నాను, ఆడు దారిలో కనపడుతున్నాడు కానీ మా ఇంటి సైడ్ అలా సెట్ దగ్గరికి వెళ్తలేదు ఆడు. మరి ఇక్కడ మానేసి ఉంటాడు ఆడు. మొత్తం మానేస్తే దేవుని స్తోత్రం. అంటే త్రాగుబోతాను కుటుంబాలు నాశనం చేస్తుంది, చాలా భయంకరమైన పరిస్థితులకు గురి చేస్తుంది. అల్లరితో కూడుకున్న ఆటపాటలు, ఎంజాయ్మెంట్ కావాలనేది నాన్న. క్రైస్తవ లోకంలో కూడా ఇది వచ్చేసిందండి. ఎంజాయ్, కేకలేయడం, అరవడం, అది ఆరాధన అంటున్నారు. పరలోకంలో ఆరాధన ఎలాగుంటదని అంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానం ప్రతిగానముతో ప్రభుని స్తుతిస్తారు తప్ప రెచ్చిపోరు. ఆ కంఠస్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదులుతాయట. అంటే అంత గంభీర స్వరంతో ప్రభుని ఆరాధన చేస్తారు కానీ పిచ్చి పిచ్చి కేకలు వేయరు. క్రైస్తవత్వంలో దురాత్మ క్రియలు అనే టైటిల్ ఎట్టాల. ఆత్మకార్యాలలో దురాత్మ కార్యాలు అని టైటిల్ ఎట్టాల. దేవుని నామానికి మహిమ అనుకుంటూ దూషణ అని పేరు ఎట్లాల. నేటి సంఘాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు కలుగుతున్నాయి. బహువ్యచారం, అల్లరైపోయింది. పెద్ద పెద్ద సంఘాలు అనుకున్న వాళ్ళు అల్లరి చేసేస్తున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఏమవుతుందో, ఎక్కడికి పోతుందో ఏమి అర్థం కావట్లేదు. అల్లరైపోతుందండి సంఘము. అల్లరిగా ఉండకూడదు. మన దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. సంగమా, ఏం కోరుకుంటున్నావు? అల్లరి కోరుకుంటున్నావా? వీటన్నిటిని గురించి నేను ముందే చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు. ఇప్పుడు వరకు చెప్పుకున్నామే శరీర సంబంధమైన కార్యాలు. ఇవి గనక నువ్వు కలిగి ఉంటే ఒక్కటి కలిగి ఉన్న పరలోక రాజ్యానికి వెళ్ళవు. మరి విడిచిపెడితే బాగుంటుందేమో. నిత్యత్వాన్ని కోల్పోకుండా నిత్యత్వంలోనికి అడుగు పెట్టడానికి ఈ ఒక్కటే నిన్ను అడ్డేసేసింది అని అంటే దాన్ని విడిచిపెట్టలేవా? ఆలోచన చెయ్యి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అనుకుంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఇక్కడ ఉన్నాయి. అది ఆనందాన్ని, సమాధానాన్ని, సహనాన్ని, దయను, మంచితనాన్ని, విశ్వాస నిశ్చయతను అనుగ్రహిస్తుంది. అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు ఇలాంటి ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలి అని మాట్లాడుతుంటుండగా ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ శరీర సంబంధమైన క్రియలను విడిచిపెడుతూ క్రీస్తును వెంబడించే వారిగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే క్రీస్తుకి సంబంధించిన వారుగా ఉంటారో వారు శరీర సంబంధమైన దానితో ఏ రకమైనటువంటి కోరికలను గాని ఇచ్చలు గాని ఉంటుంటే వాటన్నిటిని ఎప్పుడో సిలువ వేసేశారు. సిలువ వేయడం అనగా శరీర స్వభావాన్ని సిలువ వేశారు. విశ్వాసమునకు దాని స్వభావం వల్ల ఉండే అభిప్రాయాన్ని, మనస్తత్వాన్ని మొత్తం సిలువేసేశారు. అనగా దాన్ని చంపేశారు. ఇక నీలో శరీర సంబంధమైన కోరికలు కాక ఆత్మ సంబంధమైన ఫలాలే ఉండవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మను అనుసరించే నడుచుకుంటావు. లేదు, దురాత్మ ఉందా, దురాత్మ సంబంధమైన మాటలు, ఆలోచనలు, పద్ధతులతో నువ్వు నడుచుకుంటావు. ఇంకా లోకాన్ని కోరుతూ లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూ ఉన్నావా? అయితే జాగ్రత్త, నీలో దేవుని ఆత్మ పనిచేయలేదేమో. శరీర సంబంధమైన కోరికల కొరకు కాక ఆత్మ సంబంధమైన వాటి కొరకై బ్రతకండి. వాటికి లోబడిపోవద్దు, వాటికి లొంగిపోవద్దు. నీకు దేవుడు స్వతంత్రమును అనుగ్రహించాడు. ఈ శరీర కోరికలలో నుంచి జయించగలిగిన స్వతంత్రమును అనుగ్రహించాడు.
కనుక క్రీస్తును వెంబడించి ఆయన రాకడకు సిద్ధపడుతున్న వారమైన ప్రతి ఒక్కరము కూడా ఈ శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఫలాలతో బ్రతుకుతూ క్రీస్తులో ఆత్మలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.